ట్రాన్స్జెండర్ సంఘాల జేఏసీ తరఫు నుంచి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం, నిలదీస్తున్నాం. ఈ చావులకు అంతు లేదా? ఎన్ని దాడులు జరుగుతాయి? వాళ్ళు కష్టపడి అహర్నిశలు కష్టపడి తీసుకున్న డబ్బులు, వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు కొట్టి గుంజుకుంటున్నారు. వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళని గాయపరుస్తున్నారు. పదే పదే పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వీళ్ళ కోసం, వీళ్ళ రక్షణ కోసం, వీళ్ళ భద్రత కోసం ఎన్నో చేశాము. డెస్కులు తెరిచామన్నారు, డెస్కులు తెరిస్తే కాలేదు, రాదు భద్రత. వీళ్ళ మీద జరుగుతున్న దాడులను ఆపాలి. వీళ్ళ మీద పడి దౌర్జన్యాలు చేసి బతుకుతున్న రౌడీ గ్యాంగులకి చెక్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మహిళా ట్రాన్స్జెండర్ సంఘాల సమాఖ్య నుంచి, జేఏసీ నుంచి ఈ రౌడీ గ్యాంగులు ఎవరో పోలీసులకు తెలియదా? పోలీసులకు చేత కదా? పోలీసులు కళ్ళు కప్పి చేస్తున్నారా? పోలీసులకు అంత తెలియక చేతగాక ఉన్నారా? తెలంగాణ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు ఈ రౌడీ గ్యాంగుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఎందుకు చెక్కలేకపోతున్నారు? వాళ్ళని పట్టుకపోతే వాళ్ళని కనుక పట్టుకుంటే వెంటాడి ఈ రౌడీ గ్యాంగుల్ని మేము గతంలో కూడా చెప్పాము. ఎల్బీ నగర్ ఏరియాలో జరిగినాయి, కూకట్పల్లి ఏరియాలో జరిగినాయి, హైదరాబాద్ శివార్ల చుట్టూ మియాపూర్లో జరిగినాయి, ఇప్పుడు శరత్ నగర్ పరిధిలో జరిగినాయి, కూరారంలో జరిగినాయి. వరుసగా జగద్గిరిగుట్ట, బాలానగర్ వరుసగా గ్యాంగులు రౌడీ గ్యాంగులు అంటే వీళ్ళ మీద పడి దౌర్జన్యాలు చేసి పడి బతికే రౌడీ గ్యాంగులు ఈ నగరంలో ఉన్నారు అంటే పోలీసులకు ఎందుకు అర్థం కాదు? వాళ్ళని వేటాడి పట్టుకోవడం చేత కాలేదా? అంటే మీకు గంజాయి అమ్మేటోళ్ళని, మాదక ద్రవ్యాలని అమ్మేటోళ్ళని ఖచ్చితంగా వాళ్ళని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రౌడీ గ్యాంగుల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది మేము డిమాండ్ చేస్తున్నాం.